ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి స్వాగతం. భగవాన్ బాబావారు ఆర్తత్రాణ పరాయణులు, భక్త రక్షకులు. ఎవరు ఆపదలో ఉండి పిలిచినా వెంటనే వెళ్ళి కాపాడుతారు. 1958 డిసెంబర్లో స్వామివారు సురండై అనే చిన్న గ్రామానికి భక్త బృందంతో వస్తారు. ఆడిటర్ వెంకటరమణ, ఆయన బంధువు రాజగోపాల్, వారిరువురి కుటుంబ సభ్యులు అంతా తమ స్వగ్రామమైన సురండైకి స్వామివారిని విచ్చేయమని ప్రార్థించినందున గ్రామ ప్రజలందరి సహకారంతో వైభవోపేతంగా దివ్య సత్కారాలతో స్వామిని స్వాగతించేందుకు ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన భద్ర గజంపై స్వామివారిని అధిరోహింపజేసి మంగళ తూర్య నాదాలతో సురండై గ్రామ ప్రజలందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా స్వామివారిని దేవతా ఉత్సవ ఊరేగింపులాగా గ్రామంలో ప్రవేశపెడతారు. ఆ సందర్భంగా ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడైన కురుకురిచ్చి అరుణాచలం అనే భక్తుడు స్వామివారిని తమ స్వగ్రామమైన కురుకురిచ్చి అరుణాచలంకు రావలసిందిగా పట్టుబడతాడు. కోవిల్పట్టిలోని తమ గృహానికి వేంచేయమని ప్రార్థిస్తాడు. స్వామివారు సమ్మతిస్తారు. ఆ ప్రకారమే కోవిల్పట్టుకు వెళ్ళి అతని ఇంటిని పావనం చేసి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి కోవిల్పట్టు నుండి తిరిగి సురండైకి కారులో వస్తూ ఉంటారు స్వామివారు భక్తులతో. కారులో స్వామివారు ప్రయాణం చేస్తూ ఉండగా కూర్చున్న భక్తులు స్వామితో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉన్నట్లుండి స్వామివారు కారులో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. శరీర ప్రజ్ఞ లేకుండా పోతుంది. ఉగ్రంగా క్రిందికి పైకి ఎగిరి పడుతూ ఉంటారు. అలా ఎగరటంలో స్వామివారి శిరస్సు కారు పై కప్పుకు కొట్టుకుంటుందేమో అని భయంతో స్వామివారితో పాటే ప్రయాణిస్తున్న వెంకటరమణ, ఇతర భక్తులు కారులోంచి స్వామి క్రింద పడకుండా స్వామిని పట్టుకోవడం కోసం ఎంతో కష్టపడతారు. భయంతో గడగడలాడిపోతుంటారు. కొన్ని నిమిషాలు గడిచాక ఆ ఉగ్ర తీవ్రత నుండి స్వామి శాంత రూపానికి వస్తారు. స్వామివారు వెంకటరమణతో ఆ సమయంలో జరిగిన సంఘటన గురించి చెప్తారు. హైదరాబాదు శివార్లలో ఒంటరిగా జీపు నడుపుతూ ప్రయాణిస్తున్న స్వామివారి భక్తుని అతని శత్రువులు తుదముట్టించాలనే పన్నాగం చేసి పెద్ద బండరాతిని అతని తల మీదకు విసురుతారట. స్వామివారు అంతకుముందు అతనికిచ్చిన రక్షరేకు అంటే తాయెత్తును అతడు గట్టిగా పట్టుకుని తమను రక్షించవలసిందిగా స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. పెద్దగా సాయిరామ్ అని కేక పెడతాడట. ఆర్తత్రాణ పరాయణులైన భగవానులు వెంటనే తమ సూక్ష్మ శరీరంతో వెళ్ళి ఆ భక్తుని అతని శత్రువుల నుండి రక్షించి తిరిగి తమ శరీరంలోకి ప్రవేశించారట. అక్కడ భక్తులకు స్వామి ఈ విషయం చెప్పారు. కరిరాజవరదులు కరుణాంతరంగులు అయిన స్వామివారు నారాయణమూర్తి, భక్త పరాయణులు, భక్త రక్షణా దీక్షులు, ఆర్తత్రాణ పరాయణులు కదా. ఇది సురండైలో 1958లో జరిగినటువంటి దివ్య సంఘటన. జై సాయిరామ్.